నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నేను ఆదికాండం 1వ అధ్యాయం చదివాను. అంటే ఆదికాండం 1వ అధ్యాయం చాలామంది చదివి ఉంటారు, ఎందుకంటే బైబిల్ ఆరంభమే అదే, చదివి ఉంటారు. దానిలో ఒక వాక్యము నన్ను కొద్దిగా ఆకర్షించినది అంటే నన్ను దీని గురించి కొద్దిగా ధ్యానించుమని నన్ను నడిపించినది. ఏమిటంటే ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం. ఏమిటి అంటే, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఈ వర్డ్ మనము అప్పుడప్పుడు చదివి ఇలా వెళ్ళిపోతున్నాం, కానీ దాని గురించి ఎప్పుడైనా మనం ఆలోచించలేదు. అవును, ఎప్పుడు ఆలోచించలేదు. గబని మాట్లాడుతూ చదువుతూ వెళ్తాం. అంటే మొన్న ఒక చిన్న, మీరు చెప్తే నవ్వుతారు కానీ, నేను ఆదికాండం 1వ అధ్యాయాన్ని చదివాను. అన్నీ దేవుడు ఈ లోకమును కలుగజేసి, సూర్యుడు, చంద్రుడు, జంతువులు, తర్వాత చేపలు, వీటి అన్నిటిని దేవుడు చేసినప్పుడు అన్నీ అక్కడ ఏం చెప్పబడినదంటే, అది మంచిది అని దేవుడు చూచాను. అది మంచిది అని దేవుడు చూశాను. ప్రతిరోజు కూడా ఆయన ఈ లోకంలో ఉన్న అన్నిటినీ ఆయన కలుగజేసినప్పుడు ఇది మంచిది అని అంటున్నాడు. నరుణ్ణి చేసినప్పుడు మాత్రం మంచిది అని చెప్పలేదు. అంటే నేను మొన్న చదివినప్పుడు అది గ్రహించాను. అన్నిటికీ చెప్తున్నాడు ఇది మంచిది అని దేవుడు చూచాను. కానీ నరుడిని చేసిన తర్వాత ఇది మంచిది అని దేవుడు చూశానని అక్కడ లేదు. జంతువులు అన్నిటిని చేసినప్పుడు ఉన్నది. కాబట్టి అంటే ఏదైనా తోటలోనే దేవునికి లోబడకుండా, విధేయత చూపకుండా దాని ఇష్ట ప్రకారం చేసి ఆదాం దేవుని సన్నిధిని కోల్పోయాడు కదా, అక్కడనే స్టార్ట్ అయింది. ఈ జంతువులు ఇవన్నీ ఇప్పటి వరకు చక్కగా ఉన్నవి, కానీ ఏదైనా తోట అక్కడనే నరులకు దేవునికి మధ్య కనెక్షన్ కట్ అయిపోయింది. అంటే దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. అంటే దేవుని ఆత్మ జలములమై అల్లాడుచుండెనంటే దానికి ఒక సింబల్ ఏం చూపిస్తారంటే ఇట్లా. అంటే దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను అంటే దానికి ఒక సింబల్ చూపించండి, ఒక పిక్చర్ చూపించండి, దాని ద్వారా మేము తెలుసుకుంటామంటే ఆ పిక్చర్లో ఇట్లా చూపిస్తారు. జలం మీద ఇట్లా దేవుని ఆత్మ అల్లాడినట్టు ఇట్లా చూపిస్తారు. అంటే అర్థము ఏమిటి? అర్థం అంటే ఈ జలము నా వశము, అంటే జలముల మీద అల్లాడుచుండేనంటే ఆ సింబల్ ఇట్లా కనబడు. ఈ జలము నా వశము, నేను చెప్పినట్టే అది చేస్తుంది, నా కంట్రోల్లోనే ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి వర్షాకాలంలో బాగా వర్షాలు పడి జల ప్రవాహం, నదులు, చెరువులు కట్ అయిపోవచ్చినవి. దాన్ని దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ 1వ అధ్యాయం 2వ వచనంలోనే
జలము నా వశము. అంటే జలమునకు దేవుని ఆత్మకు సంబంధం ఏమున్నదంటే దేవుని ఆత్మ కుమ్మరించబడుచున్నాడు. దేవుని ఆత్మ కుమ్మరించబడుచున్నాడు. పొందుకోండి. దేవుని ఆత్మ ఈజ్ ఫ్లోయింగ్, గాడ్స్ పవర్ ఈజ్ ఫ్లోయింగ్ అని చెప్తూ ఉంటారు. అంటే నీళ్ళు కూడా ఎక్కడైనా మనం పోయవచ్చు. నీళ్ళు కూడా అటువంటి గుణం ఉన్నది, పోయవచ్చు. అంటే నీళ్ళు దేవుని ఆత్మ కూడా కుమ్మరించబడుతుంది అని అంటారు. అంటే ఫస్ట్ నేను చెప్పాను, జలము అనేది దేవుని యొక్క వశం, దేవుని వశం. అందుకే దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను అనే వర్డ్ అక్కడ ఉన్నది. తర్వాత చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 6వ వచనం 7వ వచనంలో జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాక అని దేవుడు అంటున్నాడు అని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింద జలమును విశాలము మీద జలమును వేరుపరవగా ఆ ప్రకారం ఆయను. దానిని డివైడ్ చేశాడంట. ఆకాశం మీద జలము, ఆకాశం క్రింద జలము అని వేరు చేశాను. ఆదికాండం 1వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాను. జలరాశికి ఆయన సముద్రం అని పేరు పెట్టాను. అది మంచిదని దేవుడు చూచాను. అంటే చూడండి, జలమునకు జలము, దానికి దేవుడు ఏం పేరు పెట్టాడు? సముద్రము. నేను ఫస్ట్ ఏం చెప్పాను? సముద్రము అంటే జలము దేవుని వశం, దేవుని కంట్రోల్లో ఉన్నది జలం. జలములో ఉన్న క్వాలిటీ దేవుని ఆత్మలో కూడా ఉంది. కుమ్మరించబడును దేవుని ఆత్మ. జలము కూడా మనము పోయవచ్చు. ఒక గిన్నెలో ఉన్న జలమును పోయవచ్చు. దానికి కూడా ఆ గుణం ఉన్నది, పోయడం, కుమ్మరించడం. తర్వాత జలము చూడండి, మనము బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఆదికాండం 7వ అధ్యాయంలో అని అనుకుంటున్నాను, ఈ భూమిను దేవుడు జలముతో నాశనము చేశాను. జంతువులు, పశువులు, తర్వాత చేపలు, తర్వాత పక్షులు అన్నిటినీ నాశనం చేశాను. ఎలా చేశాడు? నోవహు అని ఒక వ్యక్తిని దేవుడు పట్టుకొని ఆయనకు ఓడకు మొత్తం కొలత ఇచ్చి ఓడ తయారు చేసి, నేను భూమిని నాశనం చేయబోచున్నానయ్యా చెప్పు అందరికీ. అప్పుడు వెళ్ళి నోవహు చెప్పాడంట, అయ్యా మారండి, దేవుడు భూమిని నాశనం చేయబోచున్నాడు, నాతో వచ్చేవారు రండి, ఓడ తయారు చేయమన్నారు, దేవుడు ఓడ తయారు చేయమన్నాడు, కాబట్టి మారండి, మారి నాతో రండి, మీరు కూడా రక్షణ పొందండి, భయంకరమైన అపాయం రాబోచున్నది, జలము ద్వారా దేవుడు నాశనం చేయబోచున్నాడు, రండి తప్పించుకోండి. ఎంత చెప్పినా కూడా వినలేదు. పిచ్చిగా నీకేదో పిచ్చి అయిపోయావు నీవు, అందుకే ఇలా మాట్లాడుచున్నావు అని గేలి చేశారు. కానీ ఎవరు కూడా ఆయన మాటకు లోబడలేదు, ఆయన మాట అసలు వినలేదు, గేలి చేశారు. ఏమైంది ఆయనకి? ఇట్లా అయిపోయాడు, ఓడ చేయమన్నాడంట, ఓడ అని ఇట్లా గేలి చేశారు. కానీ ఇప్పుడు కూడా యేసు త్వరగా రాబోతున్నాడంటే ఇట్లా కొందరు ఎగదాలి చేసేవారు కూడా ఉన్నారు. ఎక్కడ వస్తాడయ్యా?
మీ తాత చెప్పారు, తాత చెప్పారు. ఫస్ట్ అప్పటి నుంచే శిష్యుల దగ్గర నుంచి ఆరంభం. శిష్యులు యేసు ప్రభు యొక్క శిష్యులు అప్పటి నుంచి ఇప్పటి వరకు చెప్తూనే ఉన్నారు, వస్తారు. ఎప్పుడు వస్తారు? ప్రభు ఈ లోకానికి రాకమునుపు కూడా అట్లా గేలి చేశారంట. కన్య యొక్క గర్భంలో పుడతాడా? ఏంటిదయ్యా ఇది? ఎవరు చెప్పారయ్యా? రక్షకుడు వస్తాడంట, మెస్సయ్య క్రైస్ట్ వస్తాడంట. ఎవరు చెప్పారా? దేవుడు ఎక్కడ, నరుడుగా రావడం ఎక్కడ? దేవుడు ఆయన సింహాసనం మీద ఆయన కూర్చొని ఉన్నాడు. ఆయన ఎక్కడ ఇక్కడ రావడం నరుడుగా? గేలి చేశారు కానీ ఖచ్చితంగా కన్యక గర్భంలో ఆయన కన్యక ద్వారా జన్మించాడు. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికాడు. తర్వాత చంపారు, కొట్టారు, ఆయన శరీరం చీల్చారు శిలువ మీద. తర్వాత మళ్ళీ ఆయన తిరిగి లేచాడు. అందరి కళ్ళ ఎదుట పరలోకం ఎక్కి వెళ్ళాడు. ప్రవక్తలు ఏదేదో ప్రవచించారో అన్నీ జరిగినవి. యేసు ఈ లోకానికి రావడానికి ఒక కారణం ప్రవచనములు నెరవేర్చుటకు వచ్చాడట. ఎన్నో కారణాలు ఉన్నాయి, దానిలో ఒక కారణం ఇది, ప్రవచనమును నెరవేర్చుటకు వచ్చాడంట. కాబట్టి ఎవరు నమ్మలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ ప్రభు రాబోచున్నాడన్నా కూడా నమ్మట్లేదు. సువార్త ప్రకటించబడంగానే ముగింపు వస్తుంది, అప్పటి వరకు రాదు. తెగులు వస్తాయి, రాదు. భూకంపాలు వస్తాయి, రాదు. యుద్ధాలు వస్తాయి, రాదు. సువార్త ప్రకటించబడంగానే వస్తుంది. కాబట్టి చెప్తున్నాం, మీరు కూడా నమ్మాలి. ఎందుకంటే వాక్యములో ఖచ్చితంగా రాయబడి ఉంది. వాక్యం ఎప్పుడు కూడా వేస్ట్ కాదు. భూమి ఆకాశములు గతించినా నా మాటలు గదింపవు. కాబట్టి ధైర్యం తెచ్చుకోవాలి. దీని గురించి మనం స్టడీ చేస్తున్నాం. జలముతోనే మొత్తం భూమిని నాశనం చేశాడు దేవుడు. అంటే జలము దేవుని వశములో ఉన్నదా లేదా? ఉన్నది. జలము దేవుని వశంలో ఉన్నది. తర్వాత మోషే జన్మించినప్పుడు చూడండి, తల్లి భయపడి, అయ్యో నా చిన్న కుమారుని, ఈ శిశువుని చంపేస్తారు ఏమోని ఆమె ఏం చేసింది, ఒక పెట్టె రెడీ చేసి మంచిగా దాన్ని రెడీ చేసి నీళ్లు లోపల పోకుండా కీలు పూసి అక్కడ మోషేను పడుకోబెట్టి ఆ పెట్టెను తీసుకుపోయి జలము మీద పెట్టింది. జలము నుండి తీయబడాడు మోషే అని బైబిల్లో ఉన్నది. జలము నుండి తీయబడాడు మోషే. జలము ఏంటిది? దేవుని ఒక వశం. జలము మీద దేవుని ఆత్మ అల్లాడుచుండెను. దేవుని వశం. అక్కడి నుంచి వచ్చాడు, ఆ జలము మీద నుండి తీయబడ్డాడు మోషే. అందుకే పేరు మోషే. జలము దేవుని వశం అని చెప్పుటకి ఇదన్నీ నేను మీకు చెప్తున్నాను. తర్వాత ఇజ్రాయేలు ప్రజలు చూడండి, ఎర్ర సముద్రం ముందు వెళ్ళి అక్కడ ఆగారు. ఆగితే సముద్రం అడ్డుగా ఉన్నది. బైబిల్ ఏం చెప్పుచున్నది? జలములపై దేవుని ఆత్మ అల్లాడుచుండెను. దేవుని వశం జలం. అక్కడ జలమే వారికి అడ్డుగా ఉంది. వెంటనే ఇక్కడ మార్గమే లేదు. ఎందుకంటే వెనుకకు ఫరో తరుముతో వచ్చుచున్నాడు. రథములు, గుర్రములు, మొత్తం ఆయుధంతో వచ్చుచున్నాడు. ఇక్కడ ముందు పోవటానికి ప్లేస్ లేదు. ఇంకా మరణమే, వేరే మార్గమే లేదు. అప్పుడు దేవుడు అన్నాడు, జలం నా వశమే కదయా, జలం నా వశం. అది జలము మీద అల్లాడుచుండెను. కాబట్టి కరెంటు చాపు, జలం నీకు మార్గం ఇస్తుంది.
కర్రను చాపు. వెంటనే మోషే తన చేయి చాపగా జలము 2 పాయలుగా పోయింది. సముద్రం, అంత పెద్ద సముద్రం. ఇప్పుడు కూడా ఆ సముద్రం నుండి మన దేశానికి చాలా వస్తువులు వచ్చుచున్నవి. ఈ మధ్య అక్కడ కొన్ని ప్రాబ్లం అయ్యి కొద్దిగా అటాక్ చేశారు ఓడలను. అప్పుడు మన దేశంలో కొన్ని ఐటమ్స్ రేటు పెరిగినవి. మెయిన్ దారి ఏమిటి తెలుసా? ఎర్ర సముద్రమే. ఎర్ర సముద్రం ద్వారానే మొత్తం షిప్స్ వచ్చుచున్నవి. అంత పెద్ద సముద్రం 2 పాయలుగా పోయినది. మళ్ళీ శత్రువులు ఎప్పుడు ఆ సముద్రం మధ్య వచ్చారో గుర్రముల మీద, వారు తరిమి, ఇజ్రాయేల్ ప్రజలను తరిమి ఎంతమంది వచ్చారో వారు అందరినీ సముద్రము ముంచివేసినది. అంటే ఏం అర్థం అవుతున్నది? జలము నా వశం, జలము నా వశము. అవును, దేవుని ఆత్మను ఆ జలమునకి పోల్చి కూడా వాక్యం ఉన్నది. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడు దప్పికొనడు. అంటే దేవుని ఆత్మకి ఈ నీళ్లును, జలమును పోల్చి కూడా కొన్ని వాక్యములు ఉన్నవి. కాబట్టి చూడండి, మోషే జలము నుండి వచ్చాడు. తర్వాత ఇజ్రాయేలు ప్రజలకు మార్గం జలము మధ్య ఏర్పాటు చేయబడినది. తర్వాత శత్రువులను ముంచివేశాడు దేవుడు. ఒక్కరు బ్రతకలేదు. నేడు చూచుచున్న ఐగుప్తులను ఎప్పుడు మీరు చూడరు అని దేవుడు అన్నాడు. జలము మధ్య ముంచివేయబడ్డారు. అంటే జలము నా వశం అని దేవుడు పదే 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 చూపిస్తూ వస్తున్నాడు. అవును, ఆత్మీయ జీవితంలో ఏం చెప్పబడి ఉన్నది? 30వ వయసులో యేసు ప్రభు బాప్టిజం తీసుకోవడానికి వెళ్ళాడు. ఎక్కడ వెళ్ళాడు? జలం, యోర్దాన్ నది. అక్కడ జలం దేవుని వశం. జలము మీద దేవుని ఆత్మ అల్లాడుచుండేను. కాబట్టి బాప్టిజంలో కూడా అర్థము, మీనింగ్ ఉన్నది. గబని మనం మాట్లాడలేం. జలం దేవుని వశం. కాబట్టి యేసు ప్రభు వెళ్ళి బాప్టిజం తీసుకున్నారు. అంటే మనకు మాదిరిని చూపించుటకు వచ్చాడు. ఆయన మాదిరిని చూపించి మనకేం చెప్పాడు? నేను చేసినట్టు మీరు కూడా చేయండి అన్నాడు. కాబట్టి చాలామంది బ్యాప్టిజం తీసుకుంటున్నారు. కొందరు బ్యాప్టిజం తీసుకోవడానికి కొద్దిగా ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచించేవారు ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. జలం దేవుని వశం. అక్కడ వెళ్ళి జలములో మీరు మునిగి మళ్ళీ లేచినప్పుడు అక్కడ ఒక అర్థం ఉన్నది. జలము మీద పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడుచుండేను. కాబట్టి తప్పకుండా బాప్టిజం తీసుకున్న తర్వాత దేవుని ఆత్మ రెడీ అని సిగ్నల్ ఇచ్చినట్టు దేవుని ఆత్మకు వస్తుంది. కాబట్టి బాప్టిజం తప్పకుండా తీసుకోవాలి. ఎవరైనా ఆలోచించిన వారు తప్పకుండా తీసుకోండి. జలము మీద కొన్ని విషయాలను నేను మీకు చెప్పాను. మీరు కూడా ధ్యానించండి చెప్పిన మాటలను. బాప్టిజం వరకు తీసుకొచ్చి చెప్పాను. బాప్టిజం వరకు అంటే బాప్టిజం తీసుకోవాలి. జలము అని కొన్ని విషయాలు మీకు నేను వివరించాను. కాబట్టి ప్రియులారా, ఈ దినము ప్రవచన వాక్కు ఏంటిది? ప్రవచన వాక్కు ఏంటిది? జలము. నీవు జలము మధ్య వెళ్ళినను, నీవు ఆ జలము మధ్య వెళ్ళినను అవి నీ మీద పొర్లి పారవు, నీ మీదికి అది రావు, నీకు డిస్టర్బెన్స్ చేయవు అని బైబిల్లో వాగ్దానం ఉన్నది. అంటే ఎందుకంటే వశం, అది నా వశము.
జలము అని దేవుడు దానిని మనకు చూపించుచున్నాడు. కాబట్టి తప్పకుండా బ్యాప్టిజం అనేది తీసుకోవాలి. ఎందుకంటే జలము దేవుని వర్షం, జలం మీద దేవుని ఆత్మ అల్లాడుచుండుచున్నాయి కాబట్టి తీసుకుంటే పరిశుద్ధాత్మ వచ్చుటకి అది మొత్తం సహాయపడి పరిశుద్ధాత్మ అనుభవాన్ని మనం పొందినట్లు తప్పకుండా చేస్తుంది. కాబట్టి దేవుని ఆత్మతో మనం నింపబడదాం. జీసస్ హల్లెలూయా. హస్తమును మీరు కూడా చాపండి. ఇప్పుడు జరిగేది అదే. ప్రభు యొక్క గాయము మీ మీదికి వస్తుంది. చీల్చబడిన దేవుని హస్తం, మీ కొరకు నా కొరకు కొట్టబడిన ప్రభు హస్తం గాయం ద్వారా స్వస్థతని బైబుల్ స్పష్టంగా తెలియజేస్తుంది. గాయము ద్వారా స్వస్థతని. కాబట్టి ప్రతి ఒక్కరి మీద దేవుని గాయము హస్తము ప్రతి ఒక్కరి మీదకి వచ్చుచున్నది. శరీరం అంతా దేవుని శక్తి నింపబడుచున్నది. ఇప్పుడే ఒక్కొక్క నరములలో ఎముకలలో శక్తి పారుచున్నది. ఇప్పుడే ప్రతి ఒక్కరి మీద ఇప్పుడే దేవుని శక్తి కుమ్మరించబడుచున్నది. లార్డ్ టచ్ దమ్, లార్డ్ హీల్ దమ్. ఒక అద్భుతం జరగాలి తండ్రి. ప్రతి ఫ్యామిలీపై మీ హస్తం వచ్చును గాక ఇప్పుడే. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతాలు జరుగును గాక. మంచి ఆరోగ్యం వచ్చును గాక. అపవాది క్రియలు యేసు నామములో కుటుంబములు విడిచి వెళ్ళి పోవును గాక ఇప్పుడే. స్తోత్రం. ప్రతి ఒక్కరిని ముట్టండి. స్తోత్రం. అనేక సాక్ష్యాలు మేము వినాలి. అద్భుతాలను మేము వినాలి. ప్రభువా కార్యం చేయండి. In the name of Jesus, I bind every darkness in the name of Jesus. ప్రభువా దీవించండి, ముట్టండి తండ్రి. హల్లెలూయా. ఘనత మహిమ నీకే నేను చెల్లిస్తున్నాను. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. గమనించండి, జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బంధువులు తెలిసిన వారు అందరూ చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.